నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీలో చేరిన గైడ్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ బత్తుల కిరణ్ 100 మంది విద్యావేత్తలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి శాంతాను దాసు పిలుపు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని శివకేశవుల ప్రతిష్ఠ నిర్వహిస్తున్న మీడియా సమావేశంలో జ్యోతుల నెహ్రూ సోమవారం 11:50 ఇరిపాకలో శివకేశవుల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గత 5 ఏళ్ల పాలన చీకటి రోజులు కాగా ఆ పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హితవు పలికారు. గైడ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బత్తుల కిరణ్ 100 మంది విద్యావేత్తలతో దానవాయిపేట పార్కు పక్కన అద్దేపల్లి బీఈడీ కళాశాల వీధిలో ఆదివారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నే కృష్ణ తదితరులు కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీలో అందరూ విద్యావేత్తలు చేరడం శుభ పరిణామమని, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఒకసారి కూడా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేదని, తమ కూటమి ప్రభుత్వం త్వరలో డిఎస్సీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పారు. జగదీష్, పి శేఖర్, పి నరేష్, పి పవన్, పి శివ, పి గోపి, ఎల్ సరిత, కె మణి, కె కన్నాయమ్మ, ఎల్ చిన్నపుల్లి, బాబీ, రాజేష్, కమల్, ప్రణీత్, దినేష్, లోకేష్, విజయ్, గణేష్, జోషు, రాజ్ కుమార్, రాజు. రావాలి టోటల్ 40 మంది రావాలి బాబు రావాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇవాళ జాయిన్ అయినటువంటి బి కిరణ్ 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఉంటున్నారు ఇవన్నీ చూసి మరి ఎమ్మెల్యేగా పంట అమ్మితిమి, పట్టణాలు వస్తుమి, ప్రాణం పోసి చదివితిమి, ఉద్యోగ భారం అయింది అనుకుంటుమి అన్న నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని విగ్రహానికి పూర్వంలో వేసినా కొడతా ఉన్నాయి. ఎన్టీఆర్ కొడతాను. రాష్ట్రం అంతా కూడా ఎండ లోపలండి, మీరందరూ రావాలి అందుకని వచ్చేది లోపలికి వచ్చేది రండి. సుఖ సంతోషంతో చాలా ఆనందంతో కూడా 8 నెలలు అవుతుంది. భవిష్యత్తులో ఇంకా చాలా మనం తెలుసుకుంటా ఉన్నాం. ఈ రోజు అందరూ మీరందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు.
ఈ యొక్క 7వ వార్డు 8వ వార్డు బార్డర్ లో ఇది చాలా పోస్ట్ లోకల్ది, అఫీషియల్ లోకల్ది. ఈ రోజు జాయిన్ అయినటువంటి విద్యార్థులు తెలియజేసుకుంటూ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో అడ్డం చేసిన రోజుల్లో ఆ రోజున కొంత పాపం వీళ్ళు కష్టపడ్డారని ఈ రోజున ఎన్డీఏ కూటమి యొక్క పనితీరుని విశ్వసించి నమ్మి తెలుగుదేశం యొక్క విధానాల్ని గౌరవించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుకోబోతా ఉన్న బి కిరణ్ బాబు గారు ఎంటెక్ పిహెచ్డి ఆయన పార్టీలో చేరుతానన్నంటనే ఏం చేస్తున్నారంటే వైస్ ప్రిన్సిపల్ అండి అని అన్నారు. వైస్ ప్రిన్సిపల్ అన్నంటనే ఒక విధమైన ఆకర్షణ. విద్యావంతులు ఎంతో మందికి విద్యని అందించిన వ్యక్తిగా, బలహీన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన యొక్క సేవల్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఉపయోగించుకున్నట్లయితే ప్రజలకి ఏదైతే వాళ్ళ జీవన ప్రమాణాల్లోనే మార్పు తీసుకురావాలన్న ఆలోచన ఏదైతే మనలో ఉందో అది న్యాయం చేయగలుగుతామని ఆయన్ని మరి స్వాగతిస్తూ, మరి ఆ రోజున పెద్దలు బర్రే సీని గారిని శేఖర్ గారిని రమ్మన్నప్పుడు శేఖర్ గారు బిక్కవోలు వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి ఆయన వెళ్ళడం, మరి ఫోన్ లైన్ ఒకటే అన్నారు శేఖర్ గారు కూడా. శ్రీనివాస్ గారు లేదు, పార్టీకి తెలిసిన వ్యక్తే, పార్టీకి మేలు జరుగుతుంది, పార్టీ మరింత బలం చేకూరుతుంది అని చెప్పినప్పుడు శేఖర్ గారు కూడా లేదండి, ఆయన ద్వారా ఎంతో మంది పిల్లలకి విద్య అందించడం జరిగింది, మరి ఈ రోజున అలాంటి విద్యావేత్త మన పార్టీలో చేరడం అన్నది ఒక శుభ పరిణామం. 7వ వార్డుకి సంబంధించిన యువకులందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి ఆదిరెడ్డి వాసు నాయకత్వాల కన్నా మెచ్చి ఇక్కడ అందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ముఖ్యంగా బత్తుల కిరణ్, ఇతను స్టిల్ ఈజ్ వర్కింగ్ యాజ్ ప్రొఫెసర్ ఇన్ గైట్. బత్తుల కిరణ్ ఆధ్వర్యంలో చాలా మంది యువకులు, ముఖ్యంగా అందరూ కూడా క్లారిటీస్, ఎందుకంటే ఇప్పుడు నీడది ఎవరు ఇప్పుడు, ఎందుకంటే మనకి ఎలక్షన్ నెక్స్ట్ మన ప్రయారిటీ ఏంటంటే రేపు 27వ తారీఖుని జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్. వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయని చెప్పారు ఇందాక కిరణ్ గారు. ఈ పార్టీలోకి రావడాన్ని మనస్ఫూర్తిగా కూటమి తరపున వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా తర్వాత ఇందాక మా కృష్ణ గారు చెప్పారు యువ ఎమ్మెల్యే పనితీరు, ఆ పైనే మన లోకేష్ బాబు గారి పనితీరు, అలాగే చంద్రబాబు నాయుడు గారి పనితీరు, పవన్ కళ్యాణ్ గారి పనితీరు, ఇలాగ అందరు కూటమిలో ఒక యూనిటీగా ఉండి కష్టపడి పనిచేస్తుంటే మనం ఎందుకు పని చేయకూడదనే ఉత్సాహం మీలో రావాలి. ఇప్పుడే అడిగాను శేఖర్ని, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మీ వార్డులో మెజారిటీ ఎంత వచ్చిందంటే 1800 చిల్లర అని చెప్పాడు. రేపు రాబోయే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో వాసుబాబే నుంచుంటాడు. అయితే ఆ ఎలక్షన్లో మీ వార్డు నుంచి 500 కూడా వచ్చేటట్టుగా మీరు కృషి చేయడానికి తగిన విధానం ఏంటంటే ఈ బత్తుల కిరణ్ గారు మీ దాంట్లో జాయిన్ అవ్వడం, ఇంకా మీరు కష్టపడి పనిచేస్తే 500 రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లే రాయమండ్రిలో మన ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు కూడా రాయమండ్రిని ఎంతో అభివృద్ధి చేయడానికి, అట్లాగే పార్టీని కూడా ప్రతిష్ఠ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. కనుక యువకులందరూ కూడా ఆకర్షితులయ్యి ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా తెలుగుదేశం పార్టీలో చేరి ఈ పార్టీని ప్రతిష్ఠ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేయడం ఏ రకంగా అయినా సరే అన్ని రకాలుగా కూడా మన ఈ పార్టీ ద్వారా అన్ని చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఇవాళ జాయినింగ్ ఉంది. మరి ఈ రోజు అసలు పార్టీకి రావడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మనం ఒక చిన్న సామెత ఉంటుంది, షో యువర్ రెజ్యూమ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. గత 8 నెలల పాలనలో మన ఎమ్మెల్యే గారు అనుక్షణం ఆయన సాధించిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను చాలా సింపుల్గా 2-3 చెప్తాను మీకు. 73,000 మెజార్టీతో గెలిచిన ఒక ఎమ్మెల్యే గారు బర్త్డే కార్యక్రమం వస్తే ఎంతో ధూమ్ధామ్గా ఉంటుందో ఆలోచించుకోవాలి. కానీ అలాంటి కార్యక్రమం ఏం జరగలేదు నగరంలో. నేను చూస్తున్నాను
ఏమైనా జరుగుద్దేమోనని. ఏం జరగలేదు. 10,000 కుటుంబాల్లో వెలుగు నింపారు, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, 50 కంపెనీలని రప్పించారు. అప్పుడే అనుకున్నాను, ప్రజలు ఒక నాయకుడిని గెలిపించి ప్రజలు గెలుపొందారని. జనరల్ గా నాయకులు గెలుపొందుతారు, కానీ మన ఒక ప్రజానాయకుడిని గెలిపించి ప్రజలు విజయంగా సాధించారు. మరి అదేవిధంగా గెలిచిన మరుక్షణం నుంచి అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ 42 వార్డులు, 96 సచివాలయాలు, 13 హై స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలు, హాస్పిటల్స్ అన్ని నిత్యం అనుక్షణం పరిస్థితిస్తూ ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు. మరి గెలిచిన ప్రతి క్షణమే పేదల ఆరోగ్యం గురించి పట్టించుకుని ప్రభుత్వంతో మాట్లాడి ఒక ప్రత్యేక ఓఎస్టీని నిర్మించి అనుక్షణం హాస్పిటల్ యొక్క అనుగుణాలు ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటూ హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చేయాలో చూస్తున్నారు. మరి మన ఎమ్మెల్యే గారు చూశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి శాంతాను దాసు పిలుపునిచ్చారు. రాజమండ్రి ఏవీఏ రోడ్డులో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి ఆ సంస్థ ఈడీ శాంతాను దాసు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎంప్లాయీస్, ఎస్పీఎఫ్ ఉద్యోగులు పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఏవీఏ రోడ్డు నుంచి ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ వాగ్దాన్లో ఉద్యోగులు, విద్యార్థులు, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. Saksham is an initiative by the Petroleum Conservation Research Association under Ministry of Petroleum and Natural Gas to conserve the fuel and energy. Saksham means Sanrakshan Samta Mahotsav, and everybody of all of us knows that nowadays it is more of the energy, the consumption is increasing, and the theme is more towards a greener and cleaner energy. And the theme for this year is cleaner environment through green and clean energy. As we are all fully aware, the changes in the environment, changes in temperature that is happening all across the globe, and the world is concerned about it. So is the India getting affected, and it is towards that for a sustainable future of our next generation, for the humanity, that the initiative is taken so that we are more conscious about the energy conservation and usage of energy in a sustainable manner. And ONGC in its effort is organizing various events for the Saksham month celebration as directed by the Government of India through various activities involving the local communities, schools, colleges, ONGCians all across Rajamundry asset. And today's walkathon is part of that only, that we are here to work for this noble cause of conserving the energy and fuel, and to create the awareness and about everybody among, so that we are more conscious about the usage of energy, about the consumption and conservation of energy. So ONGC is also doing a lot of things for the greener energy. We have at Rajamundry our portfolio of the solar energy at Tatipaka as well as in our Rajamundry base complex, and more such activities are coming up. As far as the ONGC is concerned, we have in our portfolio huge solar energy, wind energy, and very recently ONGC has formed a joint venture company and a company on green energy itself, and we are acting much faster rate for fulfilling the target of the Government of India of 500 gigawatts of greener energy by 2030. ONGC has put a target of 10 gigawatt of energy to achieve that.
and we are confident that we will be able to make it. So let us work together right today towards that cause, that we are fully aware of the energy consumption, energy conservation and about our environment. Thank you. బీజేపీ రాజమండ్రి రూరల్ 2వ మండలం కమిటీని ప్రకటించడం, 2వ మండల అధ్యక్షుడు మట్టా నాగబాబు ఆధ్వర్యంలో మండల కమిటీని ప్రకటించడం, స్థానిక పెండింగొయ్య పంచాయతీ పరిధిలోని బుచ్చియా నగర్ వద్ద ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొని కార్యకర్తలకు పార్టీ బలోపేతం కోసం, బూత్ బలోపేతం కోసం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా స్థానిక ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ని మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించే విధంగా గ్రామ గ్రామాన తిరిగి ప్రచారం చేసి గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల ఉపాధ్యక్షులుగా మజ్జి సాయి కిరణ్, నాసంశెట్టి శ్రీనివాస్, తాడి కోటేశ్వరరావు, ముద్రగడ సూర్య చంద్రమోహన్, కాళ్ళ మంగాదేవి మరియు కొమ్మినేని లక్ష్మిని ప్రధాన కార్యదర్శులుగా వడ్డీ సూర్యచంద్రబాబు మరియు కర్రి హరికృష్ణని కార్యదర్శిగా చిచ్చారి గోపాలకృష్ణ, కొయ్యాన సుధాకర్, వార అలేఖ్య, అన్నాబత్తుల సాంబయ్యని ప్రకటించగా కోశాధికారిగా మాదాబత్తుల త్రిమూర్తులను నియమించడం జరిగింది. రాజమండ్రి రూరల్ మండలం 2వ మండలం అధ్యక్షుడు మట్టా నాగబాబు గారికి, అదేవిధంగా పెద్దలు వెంకట స్వామి గారికి, కరుటూరి శ్రీనివాసరావు గారికి, కన్వీనర్ శ్రీధర్ గారికి, కో కన్వీనర్ యేసు గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్రల వెంకటరావు గారికి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సాయి గారికి, జిల్లా కార్యదర్శి కనుమూర్తి భాస్కర్ గారికి, మన మండల పూర్వ అధ్యక్షులు సీనియర్ నాయకులు మన ఆచార్య గారికి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మండల కార్యవర్గం పదాధికారులను ప్రకటిస్తున్నాం అనగానే నేను 10 మందితో మీటింగ్ పెడతారేమో, 10 మందితో సమావేశం చేస్తారేమో అనుకున్నాను. కానీ చాలా సిస్టమేటిక్గా సమావేశం నడపడంలో ముందుండే వ్యక్తి సాయి గారు. దండల సంస్కారం తీసుకొచ్చిందే వారు. సమావేశానికి ఒక కళ తీసుకురావడం అనేది ఆయన వల్ల నాకు ప్రారంభమైంది. సరే, ఇప్పుడు మనం ఆల్రెడీ పెద్దలు మాట్లాడుకుంటారు ముందు. ఈ సమావేశం రాజకీయ ఉపన్యాసాల కోసమో, లేకపోతే ఎవరినైనా విమర్శించడానికో, లేకపోతే ఎవరినైనా పొగడడానికో కాదు. సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది ఏంటనేది చెప్పు ఉండొచ్చు. మరొకసారి నేను బాధ్యత ఉంది కనుక చెప్తా ఉన్నాను. ప్రతి 6 సంవత్సరాలకి కూడా ఒకసారి మనం సాధారణ సభ్యత్వ నమోదు అనేది చేసుకుంటాం. అంతవరకు కూడా జాతీయ అధ్యక్షుడు కూడా కార్యకర్త, అంటే నార్మల్ చిన్న బాధ్యత నుంచి జాతీయ అధ్యక్షుడు బాధ్యతలో పార్టీలో ఉన్న ఎవరికి కూడా బాధ్యతలు అక్కడితో అయిపోతాయి. ఏ రోజైతే సభ్యత్వాల కార్యక్రమం నమోదు ఉంటుందో ఆ రోజు నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఆపద్ధర్మ బాధ్యతలో ఉన్నట్టు అన్నమాట. సాధారణ సభ్యత్వాలు మనం చేయించడం, తర్వాత క్రియాశీలక సభ్యత్వాలను చేయించడం, తర్వాత పోలింగ్ కమిటీ వేయడం, నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ మండలాధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. మండలాధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత జిల్లాధ్యక్షుడిని ఎన్నుకోవడం. కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 16 జగ్గంపేట మండలం ఇరిపాక ఏలేరు నది తీరాన శివకేశవులు కొలువైనటువంటి ఆలయం వద్ద నేడు అనగా ఫిబ్రవరి 17 సోమవారం ఉదయం 11:55 శివకేశవుల ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కార్యక్రమానికి వివిధ మఠాల స్వామీజీలు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే వారందరికీ ఇటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు ఎమ్మెల్యే శివకేశవుల ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. 5వ రోజు కార్యక్రమాలు జ్యోతుల నెహ్రూ, మణి దంపతులు, జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు, తోట సర్వరాయుడు, సునీత చేతుల మీదుగా బ్రహ్మశ్రీ కొట్ర వెంకట సూర్య కామేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనం, పరిషత్తు మండప పునః పూజలు, కోటలింగేశ్వర స్వామి వారికి పూజ, అరుణ హోమం, పరివార దేవత హోమాలు, ధాన్యాదివాస హోమాలు, సాయంత్రం ధాన్యాదివాసం, నీరాజనం, మంత్ర పుష్పం, దర్బారు సేవ, పంచశయ్య దివసము నిర్వహించారు.
వెంకటేశమావాహయామి శ్రీనివాసమావాహయామి स्वामी देवता योग्य प्रतिष्ठा महोत्सव शुभकर्मणि पंचम दिवस यथाशक्ति सर्वतो अर्थमंडप पूर्वक शीलादिवास अनंतरम कोटिलिंगेश्वर स्वामी देवता पुनः पूजांच समये सर्वतो अर्थमंडप पूजां करिष्ये। అభిషేకం చేసి ఆ కలసలు మీరందరూ తెచ్చుకున్నటువంటి కలసలతో నదికి వెళ్ళి అక్కడ గంగార్చన చేసి చూడండి ఎంత విశేషమో. అక్కడ ప్రయాగరాజులో మహాకుంభమేళా జరుగుతూ ఉన్నది. గంగేతి యమునేతేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింపుడు. మనం మంత్రాధిష్టానదేవతం తన్మంత్రం బ్రాహ్మణాదీనం బ్రాహ్మణో మమ దేవత. బ్రాహ్మణ పూర్తిగా నమస్కారం చేస్తున్నారా? స్వామివారు మంత్రానికి అధిష్టానంగా ఉంటూ ఉన్నారట. ఒక మంత్రాన్ని చెప్పి స్వామి మీరు ఇక్కడ రండి అని ఆహ్వానం చేస్తే స్వామి వచ్చి అర్చనలు పొందుతూ ఉన్నారు. మంత్రాధిష్టాన దేవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రము బ్రాహ్మణుడి యొక్క ఆధీనంలో ఉన్నది కనుక బ్రాహ్మణో మమ దేవత. మనం అగ్నిముఖంగా స్వామివారిని చేరుకుంటూ ఉన్నాం. అగ్నిని దూతం ప్రణేమహే హోతారం విశ్వవేదం అష్ట యజ్ఞస్య సుకృతం అని చెప్తున్నారు. మనకి దైవమే యజ్ఞములు చేయాలి. యజ్ఞం చేయాలి అంటే అగ్నిదేవుని ఆహ్వానించాలి. అగ్నిదేవుడే మానవుడికి దేవతకి మధ్య దూతగా ఉన్నారు అని చెప్పి వేదము చెప్పబడుతున్నది. అలాగే మనకి దేవాలయానికి కనుక వెళ్ళి మనకి దేవాలయంలో మన స్వామిని తాకి అర్చన చెయ్యం. మన తరఫున అర్చన స్థానం వారు వెళ్ళి అర్చన చేస్తారు. స్వామి అర్చన యొక్క రూపంలో మన దగ్గరికి వచ్చి మన యొక్క
మహేశ్వరే మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా ఆత్మానం మునదే సదా हिरण्यवर्णां हरिणे सुवर्णरजतस्रजा కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 16 ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శివకేశవుల ఆలయం వద్ద టీటీడీ బోర్డు సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ అయిన ధర్మపత్ని జ్యోతుల మణితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఆది శంకరాచార్యులు నెలకొల్పిన శృంగేరి పీఠాధిపతి ఆశీస్సులతో ఒక మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని గత 5 రోజులుగా శివకేశవులకు అన్ని క్రతువులు పూర్తయ్యాయని గత సంవత్సరం కోటి పార్థివ లింగాల రుద్రాభిషేకం నిర్వహించి కోటి పార్థివ లింగాల నిక్షిప్తం చేసిన చోట కోటి లింగేశ్వరుడిని ప్రసన్న వెంకటేశ్వర స్వామిని వాయు ప్రతిష్ఠ చేయాలని ఫిబ్రవరి 17వ తేదీ 10:45 వెంకటేశ్వర స్వామిని 11:55 కోటేశ్వరుని ప్రతిష్ఠ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తుని తపోవనం స్వామీజీ శ్రీ 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 సచిదానంద స్వామీజీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. విధానపరమైనటువంటి హిందూ మతం మీద ఒక అవగాహన, దేవుడు ఆ దేవుడిని మనం పూజించుకోవాలి, ఆ పూజించేటువంటి దానివల్ల మనకు ఫలితం వస్తుంది అన్నదే ఉందను. నిజంగా చెప్పుకోవాలనుకుంటే కోటి లింగాలు పూజ చేసే వరకు కూడా ఏదైనా గుడికి వెళ్తే దండం పెట్టడం తప్పించి మా శ్రీమతి బొట్టెడితే ఆ బొట్టు ఎట్టించుకోవడమే లేట్ నాకు. మళ్ళీ జనం ఎక్కడ పారిపోతారో అని చెప్పేసి పారిపోవడమే ఆ బొట్టు ఎట్టించేసుకో. ఆవిడైతే పూజలు చేస్తుంది, అది చేసిన తర్వాత నేను పిలిచి బొట్టు పెడతాను. అదే ఎవరో ఆయన గుర్తు తెలియనటువంటి వ్యక్తి నాకు ఒక స్ఫటిక లింగాన్ని ఇచ్చాను. ఆ ప్రక్రియ జరిగే ఆ 11 రోజుల్లో కంగారులో జేబులు వేసుకున్నాను. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తీసేస్తుంటే ఈ స్ఫటిక లింగం నేను ఉన్నాను అంట చెప్పేలా ఎవరో ఇచ్చారు ఇదంటే. అయితే దీన్ని మనం పూజ గదిలో పెట్టి రేపటి నుంచి రోజు పంచామృతాలతో పూజ చేద్దాం, రమహానీది ఇచ్చాడు అని చెప్పి అక్కడి నుంచి మాత్రం పంచామృతాలతో మాత్రం అభిషేకం రోజు చేసే బయటకు వస్తాను.
అప్పుడు కూడా నమో శివ, ఓం నమ శివాయ, నమో వెంకటేశ అంటాను తప్పించి రెండో మంత్రం నాకు ఉచ్చరించడం వ్యాధికి రాదు. అంతకంటే మనసు పెట్టి ఒక భక్తి భావంతో నిస్వార్థంగా దేవుని పూజిస్తే మంత్రాలు ఉచ్చరించక్కర్లేదు దొరుకుతుంది అనే భావన. దాని మీద ప్రయత్నం చేయలే. సినిమాల్లో చూసిన కథ ఇతివృత్తాలు కానీ, ప్రజలు చెప్పేటటువంటి ఇతివృత్తాలు కానీ, పూర్వం బుర్రకథలు, హరికథలు, నాటకాల ద్వారా మనం తెలుసుకున్నాయి. కానీ సామాజిక పరమైనటువంటి అనుభవం తప్పించి దీని మీద ఏ భాగవతాన్ని చదవలేదు, ఏ భారతాన్ని చదవలేదు, ఏ గ్రంథాన్ని సృష్టించలేదు. ఏ కాలాన్ని అయితే కోరుకుంటున్నానో, ఏ కాలంలో ఏది కావాలి అని కోరుకున్నానో అదే జరిగిందని అనుకుంటున్నాను. నాకు 48 సంవత్సరాలు ఉన్నప్పుడు శివుడు కేశవుడు రోజు కూడా ఒకరినొకరు దర్శించుకుంటారు. వాళ్ళ దినచర్యలో కార్యక్రమాలు ఎదురెదురుగా దర్శించుకుని ఒకళ్ళనొకరు స్థితించుకుని దినచర్య ప్రారంభం. ఇది ఇక్కడ మనం ఏర్పాటు చేయగలిగితే, ఇద్దరిని ఒకళ్ళనొకళ్ళు చూసుకునేటటువంటి అవకాశం కలిగించగలిగితే అది ఒక జ్వాలలాగా ప్రజ్వరిల్లి మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇది ఒక మహాక్షేత్రం అవుతుంది అనేటటువంటి మా శృంగేరి పీఠాధిపతులు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి కారణంగా దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే కొంతమంది రకరకాలుగా అంటున్నారు, వెంకటేశ్వర స్వామి ఊరి మీదకు చూడాలి, శివుడు ఊరి యువతలు చూడాలి అని చెప్పేసి నేను ఎవరో ఒక మహాపండితులు కరెక్ట్ అవ్వచ్చు, దాన్ని నేను కాదని విభేదించు. నాకు ఊరు కాదు కదా, మనం అనుకునేది ఏంటి? ప్రాంతమే కాకుండా దేశం సుభిక్షంగా ఉండాలి. ఉండాలనుకున్నప్పుడు ఎక్కడున్నా దేవుడు ఉంటాడు, ఎక్కడ చూసినా చూస్తూనే ఉంటాడు. మనం ప్రతిష్ఠించుకోవడంలో కొన్ని పెట్టుకుంటున్నాం నిబంధనలు, నియమాలు. పెట్టుకునే నిబంధనల్లో ఇవాళ మనం ఈ రకమైన నిబంధనలు పాటించాం. శాస్త్రంలో ఉన్నది, హిందూయిజంలో ఉన్నది ఇవాళ మనం పాటిస్తున్నాం. ఇది జ్వాలలా ప్రతిజ్వలించి మన ప్రాంతానికి, మన దేశానికి మంచి జరిగేటటువంటి మహాక్షేత్రంగా ఇది వెలుగొందాలని ప్రధానంగా దీన్ని ఈ రకంగా పెట్టడం జరుగుతుంది. దీని మీద అంత చర్చకు కూడా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఇక్కడ ప్రతిష్ఠించబడుతుంది. అందులో ఇక్కడ ఉన్న ప్రశస్తం ఏంటంటే నది ప్రవహించేటటువంటి విధానం. ఉత్తరం నుంచి ఈ నది తూర్పును చూసుకుంటూ దక్షిణానికి ప్రవహిస్తుంది. అది ప్రశస్తం. అయితే ఇప్పుడు దాకా ఎందుకు రాలేదని మీరు అనొచ్చు. భగవద్గీత ఇచ్చి భగవంతుడు అది నా చేతుల మీదుగా జరిపించాలి అని చెప్పేసి ఇప్పుడు దాకా దాని అవకాశం నాకు ఇచ్చాడు. దానం ధర్మం చేసేలేదు, మిగిలిచి ఖర్చు పెట్టిన కాడికి ఖర్చు పెట్టాను. కానీ నాకంటూ ఉన్న వాటిని నా కుటుంబానికి అప్పచెప్పేసి క్లీన్గా నామినేట్ చేశాను. అదే క్లీన్గా పాదలుచుకున్నాను. మానవ సేవతో పాటు మాధవ సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అందులో బాధ్యతగా అయితే నాకు నమ్మకం ఉంది. నాకంట ఈ ప్రాంతానికి అన్ని రకాలుగాని
మానవ సేవ చేసేటటువంటి అర్హత ఉన్నటువంటి నాకు ఒక భగవంతుడు ఒక అదృష్టాన్ని ఇచ్చాడు. నా కొడుకు నవీన్ వాడు ఖచ్చితంగా నాకంటే ఎక్కువ సేవ ఈ ప్రాంతానికి చేస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది. అందుకోసం పూర్తి బాధ్యతలన్నీ కూడా అతనికి అప్పచెప్తున్నాను. నేను ఎమ్మెల్యేనండి. ఇది ఎందుకు చెప్తానంటే బాబురాజు నన్నేమో అడక్కరా, అక్కడికి వెళ్ళి అడుగు. ఈ 4 రోజులు కూడా చాలా బాధ్యతగా మీరంతా వార్తల రూపంలో కానీ మీడియా రూపంలో కానీ ప్రతిరోజు చక్కగా స్పందించారు, ప్రచారం చేశారు. రెండోది అన్నీ చెప్పడంలో ఇప్పుడు నాకు సహచర టీటీడీ సభ్యులు ఎవరైతే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఉన్నారో 10 మంది దాకా రేపు ఇక్కడికి రాబోతున్నారు. వెంకటేశ్వర స్వామి, ప్రధానంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టలో పాల్గొనడానికి. అంటే ఒక స్వామీజీతోటే కాకుండా అట్లాగే పవిత్రతతో కూడుకున్నటువంటి ఆ సభ్యులందరి యొక్క స్వహస్తాలతోటి కూడా ఇక్కడ ఈ ప్రతిష్టలో భాగస్వాములు అవుతారు. 10 మంది దాకా రాబోతున్నారు. అసలు ఒరిజినల్గా చైర్మన్ గారే రావాలి. చైర్మన్ గారికి అనుకోకుండా మా సీఎం గారు రేపు అక్కడ మహా కార్యక్రమం ఉంది చిత్తూరులో, కాళహస్తిలో కానీ అటు తిరుపతిలో కానీ. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి ప్రతి గుడికి సంబంధించినటువంటి ముఖ్యులతోటి ఒక సమావేశాన్ని పెట్టడం జరిగింది. అది తిరుపతిలో జరుగుతుంది. దానికి పాల్గొనేటటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బహుశా చైర్మన్ గారికి రాకపోవచ్చు. తిరుపతి దేవస్థానం చైర్మన్ చెయ్యన్నారు. ఇది టైం కాదు సార్. నాకు తిరుపతి పవిత్రతను కాపాడలేను, నేను పవిత్రంగా ఉండలేను. ఇచ్చే టైం వచ్చినప్పుడు చూద్దరు కానీ చేద్దరు కానీ నేను అడుగుతాను. అంటే నీ మొబైల్ ఏముందో మనం అనుకుంటే ఇవాళ నుంచే నెస్ట్గా ఉండొచ్చు అన్నా సరే. సఫలత్వంతో ఉన్నటువంటి మనసు మానవుడు కరెక్ట్ కాదు అని చెప్తే ఆయన అప్పుడు మరి కాపులకి ఇద్దాం అనుకుంటున్నాను, ఎవరికి ఇవ్వాలని చెప్తాను. ఆయన రాజకీయం అయింది. కప్పలు చల్లుతున్నారు ఇవ్వండి. ఆయన వయసుకి కానీ ఆయన విధానానికి కానీ పాపం ఆయన కూడా నాకు దగ్గర మంచి రాసించాడు. ఇవ్వలేకపోయారు. ఆయన చెప్తే బాగుంటుంది. అప్పుడు చలత్రారికి ఇచ్చాడు. ఇవన్నీ మొదలుపెట్టాక ఈ కార్యక్రమాల్లోకి వెళ్ళాయి. ఈసారి తిరుపతిలో సేవ చేసుకోవడానికి, వెంకటేశ్వరుని సేవ చేసుకోవడానికి అదృష్టం రావచ్చు మనకి. ఆ అర్హత పొందాము మనం, అన్నీ వదిలేసి ఉన్నాం కాబట్టి. అనుకుంటే కానీ ఆశించలేదు, అడగలేదు. ఆయనకైనా అనుకున్నాను చైర్మన్ కాకపోయినా ఒక బాధ్యత కలిగినటువంటి బోర్డు మెంబర్. ఎందుకు బాధ్యత కలిగినటువంటి బోర్డు మెంబర్ అంటున్నానంటే ఇవాళ చైర్మన్ తర్వాత బోర్డు మెంబర్, అందులో కూడా చాలా బరువైనటువంటి బాధ్యత.
తిరుపతి తిరుమల దేవస్థానంలో ప్రొక్యూర్మెంట్ కమిటీ చాలా బాధ్యత అండి. వేల కోట్ల రూపాయలతో రోజు కూడా మనం అక్కడ కావాల్సినటువంటి కైంకర్యాలకు కావాల్సినటువంటి సామాన్లు కొనుక్కోవాల్సినటువంటి అవసరం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్టేట్ కమిటీ అంటే ఆస్తులను పరిరక్షించేటటువంటి బాధ్యత. ఆ దైవానికి ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ఆస్తుల్ని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత. ఈ రెండింటికి కూడా నన్ను ప్రధాన బాధ్యత చేశాను. అయితే 100% నేను న్యాయం చేయగలననే నమ్మకం ఇవాళ ఉంది. ఎందుకంటే నాకు ఇదేం ఆశ లేదు. మీరు ఎన్నికల్లో నా అఫిడవిట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మిస్టర్ క్లీన్గా ఉండాలి. ఇప్పటికి 4 రోజులు బట్టి ఇరుపా గ్రామంలో ఒక మహాయజ్ఞం జరుగుతుంది. ఏదైతే నేను ఒక దీక్ష భూని ఈ గ్రామాన్ని మన ప్రాంతాన్ని శివకేశవుల క్షేత్రంగా మహాక్షేత్రంగా చెయ్యాలి అని చెప్పి భావించి కార్యక్రమం తీసుకున్నాను. అందులో భాగంగా రేపటితోటి ప్రథమాంకం పూర్తి కాబోతుంది. గత 4 రోజులుగా ఇక్కడ ఋత్విక్కులు వైష్ణవ సాంప్రదాయంలోని శైవ సాంప్రదాయంలోని ఇక్కడ కలిసి 4 రోజులు కార్యక్రమం చేయడం జరుగుతుందో ఆ అదృష్టం నాకు ఒకే కాలంలో ఏదైతే రామానుజాచార్య హిందూ మతం అన్నది సర్వ సమానమైనటువంటి మతం. హిందువులంటే ఒకటే జాతి, ఒకే మతం. అందరూ దేవుణ్ణి పూర్తిగా పూజించుకోవడానికి సంపూర్ణమైనటువంటి హక్కు అవకాశం ఇవ్వాలి. అదే హిందూ మతం యొక్క ఆది మూలం అని చెప్పేసి చాటి చెప్పాడు. అదే విధానంతో ఆ అవకాశం ఇవ్వాలని ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతిష్ట కానీ ఈ 4 రోజులు ప్రక్రియ కానీ ప్రతి ఒక్కరికి దేవుడి దగ్గర స్వయంగా వెళ్ళి స్పర్శించి పూజ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలి అనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అందుకే ఇటు శైవులు ఇటు వైష్ణవులు విధానంలోని దీన్ని వాయు ప్రతిష్టగా చేయబోతున్నటువంటి సందర్భం. రేపటి రోజు శృంగేరి మఠానికి ఏదైతే హిందూ దేశంలో ఆది శంకరాచార్యులు మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి శృంగేరి మఠం ఉందో ఆ మఠాధిపతుల యొక్క ఆదేశంతో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది.
దానికి అనుబంధమైనటువంటి మన తాండవ నది ఒడ్డున ఏర్పడ్డటువంటి పట్టాధిపతి ఎవరైతే ఉన్నారో వారి చేతుల మీదుగా రేపు ఇక్కడ ఈ ప్రతిష్ట వాయు ప్రతిష్ట జరగబోతుంది. ఇది 10:45 వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట, 11:55 ఈశ్వరుడు ప్రతిష్ట, కోటి లింగేశ్వరుడు ప్రతిష్ట. రెండు మనకి జరగబోతున్నాయి. దానికి ప్రత్యేకంగా అందరినీ కూడా అందరూ ఆహ్వానితులే వచ్చి ఈ మహాక్షేత్రాన్ని, ఈ జరగబోయేటటువంటి క్రతువుని దర్శించాలని, స్పర్శించాలని, అందరూ పునీతులు కావాలి. ఇక్కడ మనసా వాచా నేను కోరుకుంటున్నాను. అయితే రేపటి రోజున ఏదైతే ఇవాళ మనం కోటి లింగేశ్వరుని ప్రతిష్ఠించుకోవడానికి గల కారణం కూడా తెలియజేయాలి. ఇక్కడ మనం గతంలో 9 మాసాల క్రితం కోటి లింగాలు పూజ చేశాం. ఆ పూజకి 90 రోజులు అహర్నిశలు పరిశ్రమించారు స్త్రీమూర్తులు కానీ, సోదరులు కానీ అందరూ ఎంతో అకుటంత దీక్షతోటి మారుమూల ఉన్నటువంటి ఈ గ్రామం వచ్చి ఈ గ్రామంలో కోటి లింగాలు పూర్తి చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా రేపు ఆహ్వానించడం జరిగింది. వారికి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సోదరులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఆ రోజు నుంచి మేము నోట్ చేసుకోవడం జరిగింది. ఏ గ్రామం నుంచి ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారు, ఏంటి అని. మళ్ళీ అదే రకంగా వారందరికీ కూడా పిలిపివ్వడం, వారందరికీ కూడా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, బస్సులు కూడా పంపడం జరిగింది. అంటే ఆది మూలం వాళ్ళు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం FBZL మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కోటి కేశవరం గ్రామం నందు ప్రతి నెల 3వ బుధవారం సాయంత్రం 6 గంటలకు మహిమ మందిరం నందు అభిషేక ఆశీర్వాద పండుగ వేడుకలు జరపబడుతున్నాయని రెవరెండ్ వి రాజు జోషియా విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ రాజు జోషియా మాట్లాడుతూ అభిషక్తులైన దైవజనులచే రోగులకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడతాయని తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన క్రిస్టియన్ సంఘ విశ్వాసకులకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని, దైవజనులను, ఆయా సంఘాలకు సంబంధించిన సంఘ విశ్వాసులు ప్రభువు దీవెనలు, అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడతాయని ఆయన సందర్భంగా పేర్కొన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి FBZL మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభిషేక ఆశీర్వాద పండుగకు, అనాయింటింగ్ అండ్ బ్లెస్సింగ్, ఈ యొక్క ప్రార్థన కూడికకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు నామమును బట్టి సీతానగరం, కోరుకొండ, రాజనగర మండలాల్లో ఉన్నటువంటి ప్రభు బిడ్డలందరికీ ప్రభు నామమున ప్రత్యేకమైనటువంటి శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అభిషేక ఆశీర్వాద పండుగకు ప్రతి నెల 3వ బుధవారం సాయంత్రం 6 గంటలకు జరిగేటువంటి ఈ అభిషేక ఆశీర్వాద పండుగకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఈ స్థలమందు చేయబడును గనుక ఆయా ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా అభిషేక ఆశీర్వాద పండుగకు వచ్చి దైవ దీవెనలు పొందాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం.
దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి భోజన సదుపాయాలు కలుగు చేస్తూ ఉన్నాం. అలాగే స్వస్థత ప్రార్థనలు, అవసరాల కొరకు, అక్కర్ల కొరకు నిత్యము మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అభిషేక ఆశీర్వాద పండుగకు తప్పనిసరిగా మిమ్మలను మీ కుటుంబాలను ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రాణపూర్వకంగా మీరందరూ ఈ యొక్క స్థలానికి వచ్చి దైవ దీవెనలు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్లు మీ యొక్క దైవచనులు రెవరెండ్ రాజు జోష్య, కోటికేశ్వరం మహిమ మందిరం. God bless you. నేర పరిశోధనను సాధారణ పోలీసుల నుండి వేరే చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. నిఘా వ్యవస్థలు నేర సమాచారాన్ని సేకరించడంలో నైపుణ్యతను కోల్పోతున్నారని, సమాజంలో మత్తు పదార్థాలు, నకిలీ సరుకుల ముఠాల అక్రమాల ప్రదాలను గుర్తించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని అన్నారు. నిఘా విభాగాల్లో పనిచేస్తున్న కొంతమంది దిగువ స్థాయి వారికి సరైన అక్షర విజ్ఞానంతో పాటుగా అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగించుకోవటం చేత కావటం లేదు. స్థానిక సమాచారాన్ని లౌక్యంగా స్నేహభావంతో రాబట్టేందుకునే వద్ద కూడా అహంతో విలువైన సమాచారాన్ని సేకరించలేకపోతున్నారని తెలిపారు. ఈరోజు ప్రధానంగా సమాజంలో ఎటు చూసినా నేర వ్యవస్థ రోజు రోజుకి పెరిగిపోతుంది. నేర వ్యవస్థకి ఒక పోలీసు విభాగమే కాదు, నిఘా వ్యవస్థలు పనిచేస్తుంటాయి. ఎక్కడ ఏ అక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి, శాంతి భద్రతల సమస్యలు ఏ ప్రాంతంలో నుంచి ఎక్కువగా బయటకు వస్తున్నాయి, అదేవిధంగా గంజాయి, అలాగే హెరాయిన్, కొకైన్ ఇలాంటి మత్తు పదార్థాలు మా నగరాల్లోకి ఎలాగా వస్తున్నాయి, యువత జీవితాలు ఏ విధంగా పాడైపోతున్నాయి, అలాగే నకిలీ సరుకులు మార్కెట్లో ఈరోజు ప్రతి సరుకు నకిలీ సరుకులే. ఇవన్నిటి మీద నిఘా వ్యవస్థలో పనిచేయాలి. ఎప్పటికప్పుడు సరైనటువంటి రిపోర్టులని ప్రభుత్వానికి, ఆ కన్సైన్డ్ అథారిటీస్కి పంపించాలి. వీటి మీద అసలు అవగాహన లేదు. ఏ అధికారి నిఘా వ్యవస్థలు ఉన్నాయి, ఏటా ఆ వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి, నడిపించడానికి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఏసీబీ శాఖ ఉందంటే ఏటా 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏసీబీ శాఖ ఉన్నది ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి తీసుకుందాం. రిజిస్టర్ ఆఫీస్కి ఆనుకొని లంచం అడిగితే మాకు ఫోన్ చేయండి అని పెద్ద అక్షరాలతో ఫోన్ చేస్తారు. ఆ కార్యాలయంలో లంచం ఇవ్వకుండా పని జరుగుతుందా? తాలూకా ఆఫీసులో అవుతుందా? ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా సరే లంచం ఇవ్వకుండా ఒక్క పని జరుగుతుందా? ఇవి ఏసీబీ వాళ్ళకి తెలీదా? అక్కడ మాత్రం బోట్లు ఎందుకు చూసి ప్రజలు పబ్లిక్ చూసి నవ్వుకుంటున్నారు. ఈ బోట్లు ఎందుకు ఉంటాయో తెలియదు, డబ్బులు ఇవ్వకుండా పనులు జరుగుతలేదు అని హేళన చేస్తున్నారు. అందుకని ప్రక్షాళన జరగాలి. ఎప్పుడో బ్రిటిష్ కాలం ఉన్నట్టు చట్టాలు, బ్రిటిష్ కాలం ఉన్నటువంటి విధి విధానాలని ఈరోజు ప్రభుత్వాలు ముందుకు నడిపించడం కాదు. అసలు ఏసీబీ శాఖ మెయిన్ ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపించేటటువంటి కొన్ని శాఖలు ఉన్నాయి. అందులో పోలీస్ శాఖ, అలాగే రెవెన్యూ శాఖ, ఇతర కొన్ని మెయిన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అదే పోలీస్ శాఖ నుంచి మరలా ఏసీబీ శాఖ కూడా నిర్వహిస్తే ఇక్కడ ఏ విధంగా లాండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది, అలాగే కరప్షన్ ఏ విధంగా నియంత్రణలోకి వస్తుంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు అంటే అసలు ఎందుకు ఉన్నారు, ఎందుకు ఓట్లు వేయించుకుంటున్నారో, ఎందుకు చట్టసభలకు వెళ్తున్నారో తెలియనటువంటి అసమర్థతలో ఈరోజు ఒక గాలి వాతావరణంలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు పోటీ చేశారు? ఎందుకు రాజమండ్రికి ఎమ్మెల్యే లేదు, కాకినాడకి ఎమ్మెల్యే, అమరావతికి ఎమ్మెల్యే, ఈ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు పబ్లిక్ ల్యాబొరేటరీస్ ఓపెన్ చేయడానికి, లేదంటే సెలూన్ షాపులు ఓపెన్ చేయడానికి, మాల్స్ ఓపెన్ చేయడానికి, ఎవరన్నా సెలబ్రిటీస్ హీరోయిన్స్ వస్తుంటే వాళ్ళ పక్కన కూర్చొని సురకానందం పొందడానికి ఈరోజు అసెంబ్లీకి వెళుతున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పార్లమెంట్ మెంబర్లు కావచ్చు, ఇంకా ఆ స్థాయికి దిగజారిపోయారు. అసలు నా నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యల మీద నాకు అవగాహన ఏంటి, ప్రభుత్వానికి నేను ఏమాత్రం సహకరించగలుగుతున్నాను, అలాగే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయగలుగుతున్నాను, అసెంబ్లీలో దాని మీద నేను మాట్లాడగలుగుతున్నానని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యేకైనా సరే గుండెల మీద చేసి చెప్పమనండి. ఈరోజు అక్రమ కేసులు వస్తున్నాయని చెప్పుకోవడం కాదు. ఎమ్మెల్యే అనే వ్యక్తి సక్రమంగా పనిచేస్తే అక్రమ కేసులు ఎందుకు పెడతారు? అలాగే శాంతి భద్రతల సమస్యలు సజావుగా ఉంటాయి. అలాగే యువత 12 ఏళ్ళకి 15 ఏళ్ళకి గంజాయి మత్తుగా అలవాటు పడుతున్నారు. అసలు గంజాయి ఎలా వస్తుంది? ఇక్కడ విక్రయాలు ప్రతి ఏటా పెరిగిపోతున్నాయి. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఈ సొసైటీ ఉంది. దానికి సంబంధించినటువంటి
యాంటీ డిపార్ట్మెంట్స్, యాంటీ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ఉన్నాయి. ప్రతిదానికి నార్కోటిక్స్కి సంబంధించినటువంటి ఒక టీంని వేస్తారు, అలాగే షీ టీమ్స్ని వేస్తారు, అలాగే కరప్షన్ మీద వేస్తారు, అలాగే ఎన్నిటి మీద వేస్తారు. ఏది కంట్రోల్ అవుతలేదు, అంతా కట్టుబడి మీదే నడుస్తుంది. అందుకని ఇక్కడ ఐఏఎస్లు వచ్చినా ఐపీఎస్లు వచ్చినా వాళ్ళని డ్యూటీస్ చేయనిస్తలేదు. వాళ్ళకందరికీ రాజకీయ ఒత్తిళ్ళు, వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి అటానమీ ఉండాలి. ఒక చిత్తశుద్ధితో పనిచేయించగలిగేటటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. ఇవేమీ కూడా ప్రభుత్వాలు దీనికి సహకరిస్తలేదు. వాళ్ళ రాజకీయ ఆధిపత్యాన్ని, ఆ రాజకీయ కుట్రలను అమలు చేసుకోవడం కోసం, ఏదో ఎన్నికల్లో గెలవడం కోసం తప్ప వాళ్ళ యొక్క రాజకీయ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది దీనికి పనికి రావడం లేదు. అందుకని అసెంబ్లీస్ని, అలాగే పార్లమెంట్ని, అలాగే లా అండ్ ఆర్డర్ని, అలాగే రాజకీయ నిర్మాణాన్ని ఇవన్నింటినీ సంస్కరించుకోలేదు ఆలోచన ఈరోజు ఎంతైనా ఉంది. అందుకని ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక ఏ రాజకీయ పార్టీకైనా సరే అన్ని బలహీనతలతోని, అలాగే అనేక వ్యసనాలతోని, అనేక రాజకీయ ఆధిపత్యంతో, అలాగే డబ్బు సంపాదించాలనే యావతోని వాళ్ళ రాజకీయాలను ముందుకు నడిపిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా వీళ్ళందరినీ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఏదో ఇంట్లో అచ్చుడాకులను కట్టేస్తున్నట్టు వీళ్ళని అక్కడ కట్టేస్తున్నారు. అందుకని వీళ్ళ మూలంగా ఏ విధమైనటువంటి మేలు ఈ సమాజానికి జరగదు. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే సాధ్యం. ఈ సమాజం కోసం ఆవిర్భవించినటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఈ సమాజాన్ని ఒక మెరుగైనటువంటి సమాజం, భద్రత కలిగినటువంటి సమాజం, యువతకి అద్భుతమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వగలిగేటటువంటి ఒక విజన్ ఉన్నటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తప్ప మరో రాజకీయ పార్టీకి అసలు ఓటు అడిగేటటువంటి అర్హత లేదు. ఒకే ఒక్క అవకాశం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి. ఒక్కసారి ఈ సమాజం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతో వైపు చూస్తే కోల్పోయినటువంటి మీ భవిష్యత్తుని ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తుగా తీర్చిదిద్దేటటువంటి ఒక మంచి రోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి మీ కుటుంబాలకు అప్పచెప్తుంది. అలాగే యువత మత్తుకు బానిస అవ్వకుండా ఒక మంచి యువత ఒక గొప్ప మంచి నిష్ఠాతులుగా ఒక మంచి ఉన్నత స్థితికి చేరుకునే ఒక మంచి విజన్తో వాళ్లకు మంచి అద్భుతమైనటువంటి భవిష్యత్తుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. అలాగే అవినీతి నియంత్రణ జరగాలన్నా, శాంతి భద్రతల సమస్యలు సక్రమంగా ఉండాలన్నా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధానంగా నిఘా వ్యవస్థల పనితీరుని మెరుగుపరచమని, అలాగే అవినీతి నిరోధక శాఖనే ఒక పోలీసు విభాగానికి సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ నియమించి అవినీతిని పూర్తిగా నియంత్రించడంలో భాగస్వాములు కావాలని, అలాగే ఇప్పుడున్నటువంటి లా అండ్ ఆర్డర్ని, అలాగే ఈ కరప్షన్స్ మీద ఒక లేటెస్ట్ విధి విధానాల మీద ఒక ప్రక్షాళన చేసేటటువంటి విధానంగా, అలాగే గ్రామ కమిటీలను కూడా వేసుకొని గ్రామ కమిటీల ద్వారా కూడా యువతని ఒక కమిట్మెంట్తో ఈ రాష్ట్రాభిమానం, దేశాభిమానం పుట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు కోఆపరేట్ చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం. అదే భావజాలంతో మాకు అధికారంతో పని లేదు. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ నిర్మాణం ఉంది. మేము పోరాడుతూనే ఉంటాం, ఈ సమాజం కోసం జీవిస్తూనే ఉంటాం. ఈ సమాజాన్ని ఒక గొప్ప ఒక బెటర్ సొసైటీగా తీసుకెళ్లేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టీడీపీలో చేరిన గైడ్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ బత్తుల కిరణ్ 100 మంది విద్యావేత్తలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి శాంతాను దాసు పిలుపు. ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని శివకేశవుల ప్రతిష్ఠ నిర్వహిస్తున్న మీడియా సమావేశంలో జ్యోతుల నెహ్రూ. సోమవారం 11:50 ఇరిపాకలో శివకేశవుల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.